హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాల్టి క్లాస్లో వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ గల మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సబ్జెక్ట్స్ మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్. సబ్జెక్ట్స్ అన్నీ ఈ వైపు రాశాను. హెల్పింగ్ వర్బ్ మనం ఏం తీసుకున్నాం? వుడ్ కదా, వుడ్, షుడ్, కుడ్, మైట్ అనేవి తీసుకున్నాము. ప్లస్ ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ ఏం తీసుకున్నాం? బి అనే ప్రెజెంట్ వర్బ్ V1 తీసుకున్నాం. వుడ్ బి, షుడ్ బి, కుడ్ బి, మైట్ బి అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. ఇక్కడ V4 అండ్ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? ఇక్కడ ఇన్ సినిమా హాల్, డ్రైవింగ్ ఏ కార్, డ్రైవింగ్ అనేది ఇక్కడ V4 అవుతుంది, ఏ కార్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇన్ సినిమా హాల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, లెర్నింగ్ అనేది ఇక్కడ V4 అవుతుంది, ఈటింగ్ చిప్స్ టుమారో అనేది ఇక్కడ V4 అండ్ ఆబ్జెక్ట్ అవుతుంది, ప్రాక్టీసింగ్ ఫుట్బాల్ అనేది ఇక్కడ V4 ఆబ్జెక్ట్ అవుతుంది, అట్ రెస్టారెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, గోయింగ్ టు ఎయిర్పోర్ట్, గోయింగ్ అనేది V4 అవుతుంది, టు ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇన్ షాపింగ్ మాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఏమిటి? ఐ కదా. ఇప్పుడు ఐ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను. వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటాను అని అవుతుంది కదా. ఫ్యూచర్లో పాస్ట్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు ఈ ఫ్యూచర్ పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారు అని మీకు తెలుసు కదా. సో ఈ వుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటాను అని అవుతుంది. బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండు అని అవుతుంది. సో ఈ వుడ్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉంటాను అని అవుతుంది. సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు, ఆబ్జెక్ట్ ఇన్ సినిమా హాల్ వచ్చినప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఐ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను సినిమా హాల్లో ఉండి ఉంటాను అని అవుతుంది. ఐ షుడ్ బీ ఇన్ సినిమా హాల్, నేను సినిమా హాల్లో, షుడ్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండి ఉండాలి అని అవుతుంది కదా. సో నేను సినిమా హాల్లో ఉండి ఉండాలి అని అవుతుంది. ఐ కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను సినిమా హాల్లో ఉండి ఉండగలను అని అవుతుంది. ఐ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను సినిమా హాల్లో ఉండి ఉండొచ్చు, ఉండి ఉండొచ్చు అని అవుతుంది. ఇప్పుడు సబ్జెక్టు ఉయ్ తీసుకుందాం. సబ్జెక్టు ఉయ్ తీసుకున్నప్పుడు ఈ వుడ్ బీ, షుడ్ బీ, కుడ్ బీ, మైట్ బీకు మీనింగ్స్ ఏమవుతాయి అనేది చూద్దాం. వీ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మేము సినిమా హాల్లో ఉండి ఉంటాము అని అవుతుంది. వీ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ మేము సినిమా హాల్లో ఉండి ఉండాలి అని అవుతుంది. వీ కుడ్ బీ ఇన్ సినిమాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ మేము సినిమా హాల్లో ఉండి ఉండగలము అని అవుతుంది. వీ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మేము సినిమా హాల్లో ఉండి ఉండొచ్చు అని అవుతుంది కదా. ఇప్పుడు సబ్జెక్టు యూ తీసుకుందాం. యూ తీసుకున్నప్పుడు ఈ వాక్యాలకి తెలుగు మీనింగ్స్ ఏమవుతాయో చూద్దాం. యూ అనేది సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ బోత్ దానికి వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ పర్సన్ సింగులర్గా యూకు తెలుగు మీనింగ్ నీవు తీసుకున్నట్టయితే యూ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ నీవు సినిమా హాల్లో ఉండి ఉంటావు అని అవుతుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్గా యూకు తెలుగు మీనింగ్ మీరు తీసుకున్నట్టయితే యూ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ మీరు సినిమా హాల్లో ఉండి ఉంటారు అని అవుతుంది. ఇప్పుడు నీవుకు మీరుకు వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఒకేసారి చూద్దాం. యూ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ నీవు లేదా మీరు
సినిమా హాల్లో ఉండి ఉండాలి అని అవుతుంది. యూ కుడ్ బి ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ నీవు లేదా మీరు సినిమా హాల్లో ఉండి ఉండగలరు అని అవుతుంది. యూ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ నీవు లేదా మీరు సినిమా హాల్లో ఉండి ఉండొచ్చు అని అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ హీగా తీసుకున్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకున్నప్పుడు ఈ వాక్యాలకి తెలుగు మీనింగ్స్ ఏమవుతాయో చూద్దాం. హీ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ అతడు సినిమా హాల్లో ఉండి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. హీ కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ అతడు సినిమా హాల్లో ఉండి ఉండగలడు అని మీనింగ్ అవుతుంది. హీ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ అతడు సినిమా హాల్లో ఉండి ఉండొచ్చు అని అవుతుంది మీనింగ్. షీ సబ్జెక్టు షీగా తీసుకున్నప్పుడు షీ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఆమె సినిమా హాల్లో ఉండాలి అని మీనింగ్ అవుతుంది. షీ కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఆమె సినిమా హాల్లో ఉండగలదు అని మీనింగ్ అవుతుంది. షీ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి ఆమె సినిమా హాల్లో ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు సబ్జెక్ట్ ఇట్గా తీసుకున్నప్పుడు ఈ వాక్యాలు ఏమవుతాయో చూద్దాం. ఇట్ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అది లేదా ఇది సినిమా హాల్లో ఉంటుంది అని మీనింగ్ అవుతుంది. ఇట్ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం అది లేదా ఇది సినిమా హాల్లో ఉండాలి అని అవుతుంది. ఇట్ కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి అది లేదా ఇది సినిమా హాల్లో ఉండగలదు అని మీనింగ్ అవుతుంది. ఇట్ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అది సినిమా హాల్లో ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ బస్సెస్గా తీసుకుందాం. బస్సెస్ అనేది సబ్జెక్ట్గా తీసుకున్నప్పుడు ఈ వాక్యాలకు మీనింగ్స్ ఏమవుతాయో చూద్దాం. బస్సెస్ వుడ్ బీ ఇన్ సినిమా హాల్ బస్సులు సినిమా హాల్లో ఉంటాయి అని మీనింగ్ అవుతుంది. బస్సెస్ షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి బస్సులు సినిమా హాల్లో ఉండాలి అని మీనింగ్ అవుతుంది. బస్సెస్ కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి బస్సులు సినిమా హాల్లో ఉండగలవు అని అవుతుంది. బస్సెస్ మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం బస్సులు సినిమా హాల్లో ఉండొచ్చు అని అవుతాయి. ఇప్పుడు సబ్జెక్ట్ దేగా తీసుకున్నప్పుడు దే వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం వాళ్ళు సినిమా హాల్లో ఉంటారు అని అవుతుంది. దే షుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి వాళ్ళు సినిమా హాల్లో ఉండాలి అని అవుతుంది. దే కుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం వాళ్ళు సినిమా హాల్లో ఉండగలరు అని అవుతుంది. దే మైట్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి వాళ్ళు సినిమా హాల్లో ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్గా రాజు అండ్ రాణి తీసుకుందాం. రాజు అండ్ రాణి వుడ్ బీ ఇన్ సినిమా హాల్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? రాజు మరియు రాణి సినిమా హాల్లో ఉంటారు అని మీనింగ్ అవుతుంది. రాజు అండ్ రాణి షుడ్ బీ ఇన్ సినిమా హాల్ రాజు అండ్ రాణి సినిమా హాల్లో ఉండాలి. రాజు అండ్ రాణి కుడ్ బీ ఇన్ సినిమా హాల్ రాజు అండ్ రాణి సినిమా హాల్లో ఉండగలరు అని మీనింగ్ అవుతుంది. రాజు అండ్ రాణి మైట్ బీ ఇన్ సినిమా హాల్ రాజు మరియు రాణి సినిమా హాల్లో ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు V4 అండ్ ఆబ్జెక్ట్ డ్రైవింగ్ ఏ కార్ అని తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ ఐ తీసుకున్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్కు మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఐ వుడ్ బీ డ్రైవింగ్ ఏ కార్ నేను కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాను అని మీనింగ్ అవుతుంది. ఐ షుడ్ బీ డ్రైవింగ్ ఏ కార్
నేను కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి అని మీనింగ్ అవుతుంది. ఐ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. నేను కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలను అని మీనింగ్ అవుతుంది. ఐ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. నేను కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వి తీసుకుందాం. వీ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. మేము కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాము అని మీనింగ్ అవుతుంది. వీ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. మేము కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి అని మీనింగ్ అవుతుంది. వీ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. మేము కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలము. వీ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. మేము కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ యూ తీసుకుందాం. యూకు తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? నీవు లేదా మీరు కదా. యూ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. నీవు లేదా మీరు కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటావు లేదా ఉంటారు అని మీనింగ్ అవుతుంది. యూ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. నీవు లేదా మీరు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి. యూ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. నీవు లేదా మీరు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలవు లేదా ఉండగలరు అని మీనింగ్ అవుతుంది. యూ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. నీవు లేదా మీరు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. హీ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అతడు కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హీ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అతడు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి. హీ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అతడు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలడు. హీ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. అతడు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ షీ తీసుకుందాం. షీ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. ఆమె కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది. షీ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. షీ అంటే ఆమె కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి. షీ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. ఆమె కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలదు. షీ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. ఆమె కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఇట్ తీసుకుందాం. ఇట్ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అది కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటుంది అని మీనింగ్ అవుతుంది. ఇట్ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అది లేదా ఇది కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి. ఇట్ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. అది లేదా ఇది కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలదు అని మీనింగ్ అవుతుంది. ఇట్ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. అది లేదా ఇది కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ బస్సెస్ తీసుకుందాం. బస్సెస్ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. యాక్చువల్గా ఇది వాక్యానికి మీనింగ్ రాదు, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. సబ్జెక్ట్ బస్సెస్గా తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ వి ఫర్ ఏం తీసుకున్నాం, డ్రైవింగ్ ఏ కార్ తీసుకున్నప్పుడు జస్ట్ ఊరికే చెప్తున్నా నేను, దీనికి మీనింగ్ అంటూ ఏమీ లేదు. బస్సెస్ వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. బస్సులు కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాయి అని మీనింగ్ అవుతుంది. బస్సెస్ షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. బస్సులు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి అని మీనింగ్ అవుతుంది. బస్సెస్ కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. బస్సులు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలవు అని మీనింగ్ అవుతుంది. బస్సెస్ మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. బస్సులు కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. బస్సు లేనిది కార్లు డ్రైవ్ చేయడం అని మీరు తిట్టుకోద్దండి. జస్ట్ ఇక్కడ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి మీనింగ్స్ ఎలా అవుతాయి అని మీకు తెలియడం కోసం నేను చెప్పాను అంతే. ఇది కావాలంటే మీరు ఇగ్నోర్ చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ దేగా వచ్చినప్పుడు మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. దే వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్.
వాళ్ళు కారును డ్రైవ్ చేస్తూ ఉంటారు అని మీనింగ్ అవుతుంది. దే షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. వాళ్ళు కారును డ్రైవ్ చేస్తూ ఉండాలి. దే కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. వాళ్ళు కారును డ్రైవ్ చేస్తూ ఉండగలరు. దే మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. వాళ్ళు కారును డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ రాజు అండ్ రాణిగా తీసుకుందాం. రాజు అండ్ రాణి వుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. రాజు మరియు రాణి కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు. రాజు అండ్ రాణి షుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. రాజు మరియు రాణి కార్ను డ్రైవ్ చేస్తూ ఉండాలి. రాజు అండ్ రాణి కుడ్ బి డ్రైవింగ్ ఏ కార్. రాజు మరియు రాణి కార్ను డ్రైవ్ చేస్తూ ఉండగలరు. రాజు అండ్ రాణి మైట్ బి డ్రైవింగ్ ఏ కార్. రాజు మరియు రాణి కార్ను డ్రైవ్ చేస్తూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు V4 అండ్ ఆబ్జెక్ట్ ఏం తీసుకుందాం, లెర్నింగ్ అని తీసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కదా, ఓన్లీ V4గా ఈ లెర్నింగ్ను తీసుకుందాం. ఐ వుడ్ బి లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉంటాను. ఐ షుడ్ బి లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉండాలి. ఐ కుడ్ బి లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉండగలను. ఐ మైట్ బి లెర్నింగ్. నేను నేర్చుకుంటూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వి తీసుకుందాం. వీ వుడ్ బి లెర్నింగ్. మేము నేర్చుకుంటూ ఉంటాము. వీ షుడ్ బి లెర్నింగ్. మేము నేర్చుకుంటూ ఉండాలి. వీ కుడ్ బి లెర్నింగ్. మేము నేర్చుకుంటూ ఉండగలము. వీ మైట్ బి లెర్నింగ్. మేము నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ యూగా తీసుకుందాం. యూ వుడ్ బి లెర్నింగ్. నీవు లేదా మీరు నేర్చుకుంటూ ఉంటావు లేదా ఉంటారు అని మీనింగ్ అవుతుంది. యూ షుడ్ బి లెర్నింగ్. నీవు లేదా మీరు నేర్చుకుంటూ ఉండాలి. యూ కుడ్ బి లెర్నింగ్. నీవు లేదా మీరు నేర్చుకుంటూ ఉండగలవు లేదా ఉండగలరు అని మీనింగ్ అవుతుంది. యూ మైట్ బి లెర్నింగ్. నీవు లేదా మీరు నేర్చుకుంటూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ హీ తీసుకుందాం. హీ వుడ్ బి లెర్నింగ్. అతడు నేర్చుకుంటూ ఉంటాడు. హీ షుడ్ బి లెర్నింగ్. అతడు నేర్చుకుంటూ ఉండాలి. హీ కుడ్ బి లెర్నింగ్. అతడు నేర్చుకుంటూ ఉండగలడు. హీ మైట్ బి లెర్నింగ్. అతడు నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ షీ తీసుకుందాం. షీ వుడ్ బి లెర్నింగ్. ఆమె నేర్చుకుంటూ ఉంటుంది. షీ షుడ్ బి లెర్నింగ్. ఆమె నేర్చుకుంటూ ఉండాలి. షీ కుడ్ బి లెర్నింగ్. ఆమె నేర్చుకుంటూ ఉండగలదు. షీ మైట్ బి లెర్నింగ్. ఆమె నేర్చుకుంటూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఇట్ తీసుకుందాం. ఇట్ వుడ్ బి లెర్నింగ్. అది లేదా ఇది నేర్చుకుంటూ ఉంటుంది. ఇట్ షుడ్ బి లెర్నింగ్. అది లేదా ఇది నేర్చుకుంటూ ఉండాలి. ఇట్ కుడ్ బి లెర్నింగ్. అది లేదా ఇది నేర్చుకుంటూ ఉండగలదు. ఇట్ మైట్ బి లెర్నింగ్. అది లేదా ఇది నేర్చుకుంటూ ఉండొచ్చు. బస్సెస్ వుడ్ బి లెర్నింగ్. బస్సులు నేర్చుకుంటూ ఉంటాయి. బస్సెస్ షుడ్ బి లెర్నింగ్. బస్సులు నేర్చుకుంటూ ఉండాలి. బస్సెస్ కుడ్ బి లెర్నింగ్. బస్సులు నేర్చుకుంటూ ఉండగలవు. బస్సెస్ మైట్ బి లెర్నింగ్. బస్సులు నేర్చుకుంటూ ఉండొచ్చు. బస్సులు ఏంది నేర్చుకోవడం కదా. ఈ వాక్యం కావాలంటే మీరు ఇగ్నోర్ చేసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ దేగా తీసుకుందాం. దే వుడ్ బి లెర్నింగ్. వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. దే షుడ్ బి లెర్నింగ్. వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి. దే కుడ్ బి లెర్నింగ్. వాళ్ళు నేర్చుకుంటూ ఉండగలరు. దే మైట్ బి లెర్నింగ్. వాళ్ళు నేర్చుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ రాజు అండ్ రాణిగా తీసుకుందాం. రాజు అండ్ రాణి వుడ్ బి లెర్నింగ్. రాజు మరియు రాణి నేర్చుకుంటూ ఉంటారు. రాజు అండ్ రాణి షుడ్ బి లెర్నింగ్. రాజు మరియు రాణి నేర్చుకుంటూ ఉండాలి. రాజు అండ్ రాణి కుడ్ బి లెర్నింగ్. రాజు మరియు రాణి నేర్చుకుంటూ ఉండగలరు. రాజు అండ్ రాణి మైట్ బి లెర్నింగ్. రాజు మరియు రాణి
నేర్చుకుంటూ ఉండొచ్చు అని అర్థం. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు సబ్జెక్టు బట్టి ఈ V4 అండ్ ఆబ్జెక్ట్ బట్టి ఈ వుడ్ బి, షుడ్ బి, కుడ్ బికు స్లైట్గా తెలుగులో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఈ V4 అండ్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తూ ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్ని మీరు అందులో పెడుతూ ఆ వాక్యాల్లో పెడుతూ మీనింగ్స్, తెలుగు మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ అంటే మీ నోటికి ఎంత ప్రాక్టీస్ పెడితే అంత తొందరగా మాటలు అనేవి దొర్లుతాయి అన్నమాట. అంటే అంత బాగా క్లియర్గా మాట్లాడగలుగుతారు. వుడ్ బి బదులు షుడ్ బి మాట్లాడడము, లేకపోతే షుడ్ బి బదులు కుడ్ బి మాట్లాడడము అలా జరగదన్నమాట. ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ మౌత్కు ఎంత ప్రాక్టీస్ ఇస్తారో మీరు అంత బాగా మీరు మాట్లాడగలుగుతారు. అర్థమైందా లర్నర్స్? ఏ మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్, మైట్ హ్యావ్ అవుతుంది కదా. ఇందాక మనము ఏం తీసుకున్నాము? ప్రెజెంట్ వర్బ్ V1 ఏం తీసుకున్నాము? ఇందాక బీ తీసుకున్నాము. ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ ఏం తీసుకున్నాం? హ్యావ్ తీసుకున్నాం. హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉండటాన్ని చెప్పడానికి ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు కదా. బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండు అని అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాము? ఆబ్జెక్ట్ ఏ జాబ్, బ్రేక్ఫాస్ట్, టు డూ దట్ వర్క్, బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ బిల్డింగ్, టు బిల్డ్ కంపెనీ, టు బీ ఇన్ ద USA అని తీసుకున్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ఇంకా మీకు తెలిసినవే. ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఈ హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ చేస్తూ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాం? ఏ జాబ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు వీటికి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. వీ వుడ్ హ్యావ్ ఏ జాబ్, మేము జాబ్ను కలిగి ఉంటాము అని మీనింగ్ అవుతుంది కదా. వుడ్ హ్యావ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? కలిగి ఉంటాము అని అవుతుంది. సో మేము జాబ్ను కలిగి ఉంటాము అని మీనింగ్ అవుతుంది. వీ షుడ్ హ్యావ్ ఏ జాబ్, మేము జాబ్ను కలిగి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. వీ కుడ్ హ్యావ్ ఏ జాబ్ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ మేము జాబ్ను కలిగి ఉండగలము అని మీనింగ్ అవుతుంది. వీ మైట్ హ్యావ్ ఏ జాబ్, మేము జాబ్ను కలిగి ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ షీ తీసుకున్నప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్కు తెలుగులో మీనింగ్ ఏమవుతుందో చూద్దాం. షీ వుడ్ హ్యావ్ ఏ జాబ్, ఆమె జాబ్ను కలిగి ఉంటుంది. షీ షుడ్ హ్యావ్ ఏ జాబ్, ఆమె జాబ్ను కలిగి ఉండాలి. షీ కుడ్ హ్యావ్ ఏ జాబ్, ఆమె జాబ్ను కలిగి ఉండగలదు. షీ మైట్ హ్యావ్ ఏ జాబ్, ఆమె జాబ్ను కలిగి ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఇట్గా తీసుకుందాం. ఇట్ మైట్ హ్యావ్ ఏ జాబ్, అది జాబ్ను కలిగి ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఇట్ కుడ్ హ్యావ్ ఏ జాబ్, అది లేదా ఇది జాబ్ను కలిగి ఉండగలదు అని మీనింగ్ అవుతుంది. ఇట్ షుడ్ హ్యావ్ ఏ జాబ్, అది లేదా ఇది జాబ్ను కలిగి ఉండాలి అని మీనింగ్ అవుతుంది. ఇట్ వుడ్ హ్యావ్ ఏ జాబ్, అది లేదా ఇది జాబ్ను కలిగి ఉంటుంది అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ దేగా తీసుకుందాం. దే మైట్ హ్యావ్ ఏ జాబ్, వాళ్ళు జాబ్ను కలిగి ఉండొచ్చు. దే కుడ్ హ్యావ్ ఏ జాబ్, వాళ్ళు జాబ్ను కలిగి ఉండగలరు. దే షుడ్ హ్యావ్ ఏ జాబ్, వాళ్ళు జాబ్ను కలిగి ఉండాలి. దే వుడ్ హ్యావ్ ఏ జాబ్, వాళ్ళు జాబ్ను కలిగి ఉంటారు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ దోస్ తీసుకున్నాం. దోస్కు తెలుగు మీనింగ్ ఏమిటి? అవి. దోస్ మైట్ హ్యావ్ ఏ జాబ్, అవి జాబ్ను కలిగి ఉండొచ్చు. దోస్ కుడ్ హ్యావ్ ఏ జాబ్, అవి జాబ్ను కలిగి ఉండగలవు. దోస్ షుడ్ హ్యావ్ ఏ జాబ్, అవి జాబ్ను కలిగి ఉండాలి. దోస్ వుడ్ హ్యావ్ ఏ జాబ్,
అవి జాబ్ను కలిగి ఉండి ఉంటాయి అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఐగా తీసుకున్నాం. ఐ మైట్ హ్యావ్ ఏ జాబ్, నేను జాబ్ను కలిగి ఉండి ఉండొచ్చు. ఐ కుడ్ హ్యావ్ ఏ జాబ్, నేను జాబ్ను కలిగి ఉండి ఉండగలను. ఐ షుడ్ హ్యావ్ ఏ జాబ్, నేను జాబ్ను కలిగి ఉండి ఉండాలి. ఐ వుడ్ హ్యావ్ ఏ జాబ్, నేను జాబ్ను కలిగి ఉండి ఉంటాను. ఇప్పుడు సబ్జెక్ట్ జాను అండ్ జిల్గా తీసుకుందాం. జాను అండ్ జిల్ మైట్ హ్యావ్ ఏ జాబ్, జాను మరియు జిల్ జాబ్ను కలిగి ఉండి ఉండొచ్చు. జాను అండ్ జిల్ కుడ్ హ్యావ్ ఏ జాబ్, జాను మరియు జిల్ జాబ్ను కలిగి ఉండి ఉండగలరు. జాను అండ్ జిల్ షుడ్ హ్యావ్ ఏ జాబ్, జాను మరియు జిల్ జాబ్ను కలిగి ఉండి ఉండాలి. జాను అండ్ జిల్ వుడ్ హ్యావ్ ఏ జాబ్, జాను మరియు జిల్ జాబ్ను కలిగి ఉండి ఉంటారు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనే ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఈ హెల్పింగ్ వర్బ్స్కి సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉంటే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. వీ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. వీ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలము. వీ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. వీ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ షీ తీసుకున్నాం. షీ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. షీ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలదు. షీ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. షీ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ ఇట్గా తీసుకుందాం. ఇట్ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. ఇట్ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలదు. ఇట్ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. ఇట్ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అది బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ దేగా తీసుకున్నాం. దే మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. దే కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తిని ఉండి ఉండగలరు. దే షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని తిని ఉండి ఉండాలి. దే వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ దోస్గా తీసుకున్నాం. దోస్ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అవి బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. దోస్ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అవి బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలవు. దోస్ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అవి బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. దోస్ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, అవి బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఐగా తీసుకుందాం. ఐ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండొచ్చు. ఐ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలను. ఐ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. ఐ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటాను. ఇక్కడ తినటానికి హ్యావ్ ఫామ్ని ఉపయోగిస్తారు, తినటానికి కూడా ఈ హ్యావ్ను ఉపయోగిస్తారు అని హ్యావ్ ఫామ్స్ యూసేజ్ క్లాస్లోనే మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది తిండి కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది తినడానికి సంబంధించిందిగా యూజ్ చేశాము. ఇప్పుడు సబ్జెక్ట్ జాను అండ్ జిల్గా తీసుకుందాం. జాను అండ్ జిల్ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, జాను మరియు జిల్ బ్రేక్ఫాస్ట్ని తిని ఉండి ఉండొచ్చు. జాను అండ్ జిల్ కుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, జాను మరియు జిల్ బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండగలరు. జాను అండ్ జిల్ షుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, జాను మరియు జిల్ బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉండాలి. జాను అండ్ జిల్ వుడ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, జాను మరియు జిల్ బ్రేక్ఫాస్ట్ను తిని ఉండి ఉంటారు అని మీనింగ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇలా ఆబ్జెక్ట్ చేంజ్ చేస్తూ సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఈ హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్స్ ఏమవుతాయి అనేది మీకు అర్థమవుతుంది. ఈ మిగతా ఉన్నాయి చూడండి. టు డూ దట్ వర్క్, బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఏ బిల్డింగ్, టు బిల్డ్ కంపెనీ, టు బీ ఇన్ ద యూఎస్ఏ అనే ఈ ఆబ్జెక్ట్స్కి సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ హెల్పింగ్ వర్బ్స్ని చేంజ్ చేస్తూ మీరు వాక్యాలు ప్రాక్టీస్ చేయండి.
అర్థమైందా లర్నర్స్? ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి బీను యాడ్ చేస్తే వాక్యాలు ఎలా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి ఈ హ్యావ్ను యాడ్ చేస్తే కలిపితే ఈ ఫ్యూచర్ పాస్ట్ ఫామ్స్కి హెల్పింగ్ వర్బ్స్కి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకున్నారు కదా. మీరు యూస్ చేసే కొద్దీ, మీరు మాట్లాడే కొద్దీ వీటి యొక్క మీనింగ్స్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. కుడ్ ప్లేస్లో షుడ్ వాడాలా, వుడ్ వాడాలా, మైట్ వాడాలా అనే కన్ఫ్యూజన్ మీకు ఉండదు. కుడ్ వాడాలి అన్నప్పుడు కుడ్డే మీరు యూస్ చేయగలుగుతారు. అర్థమైందా లర్నర్స్? కన్ఫ్యూజన్ అంటూ ఉండదు మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.